రెడ్డొచ్చే మొదనాడు అనే సామెతకు అచ్చంగా ఇప్పుడు ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు పనికొస్తాయి అంటున్నాను. అంటే నేను కులాన్ని అవమానించడం కాదు, ఆ సామెత వాడుతున్నాను అంతే. ఆయన రెడ్డి కావడం తాత్కాలిక నా సామెతకు. ఎందుకంటే మొన్నటిదాకా ఆ రావు గారు ఏమో ఉన్న మన సెక్రటరీని కూరగొట్టి కొత్త సెక్రటరీ కట్టిండ్రు. అప్పుడు నిర్మాణాత్మక సూచనలు అందరం ఇచ్చినాం, దాన్ని ఏం పట్టించుకోకుండా సీతయ్య ఎవరు చెప్పినా వినడు అని ఆయన కేసీఆర్ గారు సెక్రటేరియట్ ఉన్న మంచి సెక్రటేరియట్ను అప్పుడెప్పుడో మనకు నిజాం కాలంలో కట్టి సెక్రటేరియట్ నాశనం చేసి కూలగొట్టి మళ్ళీ కొత్తగా ఇవాళ సెక్రటేరియట్ కట్టుకున్నారు. బాగానే ఉంది. సెక్రటేరియట్ చూస్తే దూరం చూస్తే అద్భుతంగా ఉంటుంది, రాచరికం ఉట్టి పడుతుంటుంది, రకరకాల దాన్ని వ్యాఖ్యానాలు వచ్చినా బాగానే ఉంది అంటారు. కానీ అవసరమైన పని కాదు కదా అని. అట్లాగే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళంట అసెంబ్లీ కూలగొట్టరు కానీ అసెంబ్లీనట ఇక్కడ మనకి మన ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా సెక్రటేరియట్ పక్కనే, ఎన్టీఆర్ గార్డెన్లో ఊందా ఉట్టిపడేలా సెక్రటేరియట్ పక్కనే మేము అసెంబ్లీని కడతామని అంటున్నాడు. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ భవనాలు కట్టడానికి వీళ్ళు ఎన్నుకున్నది ఎందుకు అసలు అంటే ఆయన అది కట్టాలి కానీ మేము ఇది కడతాం, ఈ హాయంలో ఇది కడతామని. అంటే ఎట్లా ఉందంటే తోటోడు తొడగోసుకుంటే మేము మెడ కోసుకుంటాం అన్నట్టున్నది. అసలు భవనాలు అవసరం ఎందుకైంది? ఇవాళ ఎంత అద్భుతంగా ఉన్నది. సెక్రటేరియట్ కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎందుకన్నామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరిపోయేంత సెక్రటేరియట్ ఉండగా ఈ మామూలు సగం రాష్ట్రం విడిపోయి సగం కంటే 200 అటు పోయి 42% మనకు ఎమ్మెల్యేలు మిగిలితే 119 మంది ఎమ్మెల్యేలు. అట్లాగే పాలనాపరంగా కూడా అంతే ఉంటారు కదా, తక్కువనే ఉంటారు కదా. దీనికోసం సెక్రటేరియట్ ఎందుకు కూలగొట్టిండు అని అన్నా. నిజంగా చెప్పదలుచుకుంటే ఆనాడు కూడా దాన్ని ఏదైనా ఒక వేరే ఉపయోగించుకొని సెక్రటేరియటే కట్టదలుచుకుంటే, అసెంబ్లీనే కట్టదలుచుకుంటే అప్పుడు 2 ప్రతిపాదనలు చేశాను. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉండాల్సిన అవసరం లేదు. మొత్తము ఔటర్ రింగ్ రోడ్ ఏ పక్కనైనా సరే, అది ఉత్తర తెలంగాణ వైపా దక్షిణ తెలంగాణ వైపా అది నిర్ణయం ఏం చేసుకున్నా సరే ఔటర్ రింగ్ రోడ్కు 5 కిలోమీటర్ల దూరంలో అంటే ఔటర్ రింగ్ రోడ్ బయటనే చేసి బ్రహ్మాండంగా 200-300 ఎకరాలు తీసుకొని అక్కడనే పాలనాపరమైన అన్ని అంశాలు అక్కడ తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, హైకోర్టు ఒక వివాదం అయింది. ఏది రాయల్ నగర్లో మన మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు తీసుకొని మనకు హైకోర్టు కడతామంటున్నారు. దాని మీద చాలా వివాదం ఉన్నది. అది వ్యవసాయం పరిశోధనలకు ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా రేపొద్దున రేపొద్దున రష్కు మన ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కదా అని. కనుక ఆనాడే నేను ఒక ప్రతిపాదన పెట్టింది ఏంటంటే ఇప్పుడు సెక్రటేరియట్ కూలగొడతాను కేసీఆర్ గారు పెట్టినప్పుడే ఔటర్ రింగ్ రోడ్ కావాలా, ఒక 5 కిలోమీటర్ల దూరం పెద్ద కాకుండా, లేకపోతే ఆనుకొని కూడా ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే అది ఉండేటట్టు చేసుకొని 100 కాదు ఒక 1000 ఎకరాలు సేకరించండి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆఫీసులు నేను చెప్పిన మూడు ఉంటాయి మనకు. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలు అంటే అసెంబ్లీ, అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే సెక్రటేరియట్, న్యాయ వ్యవస్థ. ఈ మూడింటికి ఒక్కొక్కటికి కనీసం 100 ఎకరాలు కేటాయించి బ్రహ్మాండంగా ఆనాడు నిజాం పాలకులు 6వ నిజాం 7వ నిజాం ఎట్లయితే పెద్ద ఎత్తున మన పరంగా ఇవన్నీ తీసుకున్నారో అట్లానే మరి ఈ 300 ఎకరాలు తీసుకొని 400 ఎకరాలు తీసుకొని ఒక్కొక్క దానికి 100 ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా పార్కింగ్తో సహా. ఇప్పుడు ఏంటంటే రేపు చాలా కష్టం, కార్లు పెరుగుతున్నాయి, పార్కింగ్, ట్రాఫిక్ సమస్య. కనుక ఎలాంటి సమస్యలు రాకుండా మంచిగా ఔటర్ రింగ్ రోడ్ దిగ్గంగానే ఉంటే బాగుంటుంది అన్నాను. కానీ ఆయన పట్టించుకోలేదు. ఉన్న సెక్రటరీ కూలగొట్టిండు, ఈ సెక్రటరీ కొత్తది కట్టాడు. ఇప్పుడు మరొక ప్రతిపాదన వీళ్ళు ఏంటంటే మాకు సెక్రటేరియట్ బదులు సెక్రటరీ పక్కనే అసెంబ్లీ కడతాను ప్రతిపాదన పెడుతున్నారు. బడ్జెట్ లేదు, 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఆయన విజయంగానే మేము అంత ఆగమైనాం అని మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు. మరి మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్న పరిస్థితి వస్తుంది. మీరు బిల్డింగులు కట్టేదానిక మిమ్మల్ని ఎందుకుంది? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానిక? ఇవన్నీ కాకుండా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానిక? రోడ్లేమో అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆయనే, చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరంగా రిపేర్లు కూడా నోచుకుంటలేవు. విడిచిపెట్టి కొత్తగా అసెంబ్లీ భవనం కడతాను అవసరం లేదు. ఉన్న అసెంబ్లీ, ఉన్న సెక్రటరీ సరిపోతే. అయ్యా మహానుభావులారా, మీరు బిల్డింగులు కట్టకండి, కొత్త చరిత్ర సృష్టించకండి. దయచేసి పరిపాలన ఇప్పుడైనా గాలి పెట్టుకోండి. ఇప్పటి నుంచి పరిపాలన సరిగ్గా నడిపియండి. మీరు వారిని తిట్టడం కోసం, మీరు కొనడం కోసం కాకుండా నడిపియండి. అట్లానే నడిపించే క్రమంలో మీరు మీ రాజకీయ కష్టం తెలుసుకోవడానికి అనేక అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతున్నారు. చూస్తున్నాం, వాళ్ళ అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా మనం. అసెంబ్లీలో ఏం జరిగింది? ఆయన ఎవరో తాగి పన్నారు, లేకపోతే ఫామ్ హౌస్లో అంటున్నాడు అని మాట్లాడితే అప్పుడు ఏమవుతుంది? మీ సంగతి ఏంది, మీరు కూడా తాగి వచ్చారా అసెంబ్లీకి అని గౌరవ సభ్యుడు హరీష్ రావు మాట్లాడాల్సి వచ్చింది. అందుకని అసెంబ్లీ
ఒక బూతుల వేదికగా మార్చకండి. అసెంబ్లీని బ్రహ్మాండంగా నడిపించే ప్రయత్నం చేయండి. చర్చలు జరిగేటప్పుడు హుందాగా జరిపించండి. అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత చేయండి. ఇటుపక్క వీళ్ళని కూడా అంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఆ మాట్లాడిన తీరుని బట్టి ఈయన తాగి వచ్చిందంటే ఇద్దరు వ్యాఖ్యలు తీసేసింది కదా, ధ్వంసం అంటే అటు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు ఇటు పక్కన హరీష్ రావు వ్యాఖ్యలు, ఈ రెండింటిని రికార్డుని తొలగించారు. గడ్డం ప్రసాదరావు గారు స్పీకర్గా చాలా బాధ్యతాయుతంగా చాలా హూందాగా వ్యవహరిస్తున్నారు అంటున్నాడు స్పష్టంగా. అది ఇద్దరు తప్పే చేసింది మాట్లాడారు. కనుక ఎవరు మొదలుపెట్టిన ఎవరు తర్వాత దీన్ని కొనసాగించిందో అది ఉన్నది, దాన్ని కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇవాళ రోజుకో వేషంతో మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ సభ్యుకి వస్తున్నారు. నిన్ననేమో నల్లబట్టలతో వచ్చారు, నిన్ననే సంఖ్యలు వేసుకున్నారు. సంఖ్యల విషయంలో కూడా స్పష్టంగా నాకు అభ్యంతరం ఏంటంటే, వేస్తే అందరూ వేసుకోవాలి. సీతక్క గారి ప్రశ్న కరెక్ట్ కదా, వేస్తే అందరూ వేసుకోవాల్సింది సంఖ్యలు, లేకపోతే అందరూ వేసుకోవద్దు. అంటే హరీష్ రావు కేటీఆర్కు దొరలా వాళ్ళు, లేకపోతే వీళ్ళందరి మీద యజమానుల బానిస, ఎమ్మెల్యేల బానిసలా? నిజమే కదా, సీతక్క గారు అనేది కరెక్ట్. వేసుకుంటే అందరూ మనకు బేడీలు వేసుకొని రావాల్సి ఉండే, సంఖ్యలు వేసుకొని రావాల్సి ఉండే. వాళ్ళిద్దరికి మినహాయింపు ఎందుకు వచ్చింది? కండువాలు వేసుకుంటే కూడా అంతే కదా, కార్యకర్తలు నాయకులు కింది స్థాయి నాయకులు కండువాలు వేసుకోవాలని పై వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు పార్టీ అదికి వస్తుంది, కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు ఇప్పుడు పార్టీ కండువాలు ఇప్పుడు వేస్తున్నారు. అట్లాగే ఇవాళ కూడా సరే నిన్నటి పొరపాటు సవరించుకొని అందరూ ఆటో వారాలుగా మారి వచ్చారు. ఈ వేషాలు ఎన్ని రోజులు, ఈ రొల్లె రోజులు, అసలు చర్చ ఎప్పుడు జరగాలి? ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తుందని ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు గొడవ కావాలి, అసలు మీ వాయిదా పడాలి, అసలైన సమస్యలు ముందుకు రావాలి. ఇవాళ చూడండి, ఆటో వాళ్ళ కూడా చర్చ కానీ ఒక 3-4 చర్చలు పెట్టమని వాయిదా తీర్మానాలు ప్రతిపక్షాలు ఇచ్చినాయి. గడ్డం ప్రసాదరావు గారు స్పీకర్ అన్నిటినీ ఒక క్షణం అవుతే ఆమోదిస్తున్నా అనుకున్నాను నేను, వాళ్ళు చదువుతుంటే ఆటో వాళ్ళ సమస్య మీద ఈ వాయిదా తీర్మానాన్ని అని ఆగి తిరస్కరిస్తున్నాం అన్నాడు. వరుసగా 3 తీర్మానాలు తిరస్కరించింది వాళ్ళు. అంటే మీరు తిరస్కరించడమే కరెక్టు, మేము ప్రతిపాదించడమే కరెక్టు, మా రొల్లి మాదే మీ రొల్లి మీదే అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? అంతా ఒకటే, ప్రజల సమస్యను పక్కన పెడుతున్నారా నేను అంటున్నాను. ఇవాళ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. మా మిర్చి రేటు పడిపోయింది, 23,000 ఉండిపోయిన సంవత్సరం ఇవాళ 16,000 పడిపోయింది. మన ఎనుమాముల మార్కెట్లో హలో లక్ష్మణ ఏడుస్తున్నారు. పత్తి కొనేవాడు లేడు, పత్తి బేళ్ళు ఎక్కడైనా నిలిచిపోయినాయి. వడ్లు అయితే అమ్మడం అయిపోయింది, అరకొర ఏమంటారు దాన్ని, అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా తయారైంది. రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది, ఉద్యోగుల పరిస్థితి అట్లా ఉన్నది, అంగన్వాడీ టీచర్ల వెళ్ళి అట్లా ఉన్నది. ఇవన్నీ ఇట్లా ఉంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు పోటాపోటీ ప్రదర్శనలు, పోటాపోటీ లొల్లుడు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కూడా తాను కూడా ఇవాళ చలో రాజ్భవన్కు పిలిపించింది. ఇంతకంటే ఇంకేం లేదు. ప్రతిపక్షాలు ఎవరు, ప్రభుత్వం ఎవరు అనేది తెలియని పరిస్థితి వస్తుంది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. నమస్కారం.